అంబటి సిల్క్స్ కాంచీపురం సారీ స్టోర్ నౌ ఇన్ విజయవాడ. ఎక్స్క్లూజివ్ పట్టు సారీస్, సల్వాస్ అండ్ లెహంగాస్. 10 కోట్లు ఇస్తావా లేదా చస్తావా అంటూ బాలీవుడ్ యాక్టర్ రణ్వీర్ సింగ్ కు బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు బాలీవుడ్లో ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి. 10 కోట్లు చెల్లించాలంటూ హ్యారీ బాక్సర్ అనే వ్యక్తి వాయిస్ నోట్ పంపినట్టుగా సమాచారం వస్తుంది. రణ్వీర్ సింగ్ మేనేజర్ వాట్సాప్ నెంబర్కు అమెరికా ఫోన్ నెంబర్ నుంచి ఈ వాయిస్ మెసేజ్ అందినట్టుగా సమాచారం వస్తుంది. ఈ నేపథ్యంలో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆ నెంబర్కు సంబంధించిన వివరాల కోసం అమెరికా అధికారులను సంప్రదించినట్టు తెలుస్తోంది. ఇటీవలే ప్రముఖ డైరెక్టర్ రోహిత్ శెట్టి ఇంటి వద్ద కొందరు వ్యక్తులు కాల్పులు జరిపారు. నిందితులను ఇటీవలే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో రణవీర్ కూడా బెదిరింపులు ఎదురు కావటం కలకలానికి దారితీసింది. రోహిత్ శెట్టి ఇంటి వద్ద కాల్పుల ఘటనకు సంబంధించి ముంబై పోలీసులు కీలక వివరాలు వెల్లడించారు. కాల్పులు జరిపిన దీపక్ శర్మ, సోను కుమార్, సన్నీ కుమార్లకు 3 లక్షలు ఇచ్చేందుకు బిష్ణోయ్ గ్యాంగ్ డీల్ కుదుర్చుకున్నట్టుగా తెలుస్తోంది. 50,000 రూపాయల అడ్వాన్స్ కూడా ఇచ్చినట్టుగా బిష్ణోయ్ గ్యాంగ్ తెలిపింది. నిందితులు దేశవాళీ తుపాకీని వినియోగించారని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే గత కొన్నేళ్ల నుంచి బాలీవుడ్ యాక్టర్ సల్మాన్ ఖాన్ కూడా ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. సల్మాన్ ఖాన్ను చంపేస్తామంటూ బెదిరించడమే కాకుండా ఇంటి దగ్గర దాడికి కూడా పాల్పడ్డారు. ఇప్పుడు మళ్ళీ రణవీర్ను కూడా చంపేస్తామంటూ బెదిరింపులు రావడంతో ముంబై పోలీసులు పూర్తిగా అలర్ట్ అయినట్టు సమాచారం వస్తుంది. పూర్తిగా ఒక హై టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తోంది. ఈ వాట్సాప్లో నోట్లు రావటం, వాయిస్ నోట్ రావటం మరింత కలకలానికి దారితీస్తుందని చెప్పాలి. మొత్తానికి బిష్ణోయ్ గ్యాంగ్ బాలీవుడ్ యాక్టర్స్కు నిద్ర పట్టకుండా చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ బిష్ణోయ్ గ్యాంగ్ ఆటలు కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉంది. పోలీసులు మరింత సీరియస్గా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నెటిజన్స్ కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే గతంలో జరిగినటువంటి కొన్ని ఘటనలు కూడా ప్రస్తావిస్తున్నారు. బిష్ణోయ్ గ్యాంగ్ చాలామంది మీద దాడులు చేసినటువంటి పరిస్థితి. నేరుగా కొంతమందికి పురమాయించి డబ్బులు ఇచ్చి మాట్లాడుకొని ఆ గ్యాంగ్ ఎక్కడ బయట కనిపించదు, కానీ వేరే వాళ్ళ చేత ఈ బెదిరింపులకు దిగే సంస్కృతిని అలవాటు చేసింది. సో బిష్ణోయ్ గ్యాంగ్ లిస్టులో సల్మాన్ ఖాన్ గతంలో కూడా చాలాసార్లు బెదిరింపులకు దిగిన పరిస్థితి. కొంతమంది ఇంటి దగ్గరికి వెళ్ళి నానా హంగామా చేసి అక్కడ పెద్ద ఎత్తున దాడులకు పాల్పడ్డటువంటి పరిస్థితి కూడా ఉంది. సో అప్పటి నుంచి కూడా సల్మాన్ ఖాన్కు భద్రతను కట్టుదిట్టం చేసినటువంటి పరిస్థితి. ఇంటి పరిసరాలు కావచ్చు, ఆయన ఏ పార్టీస్ ఫంక్షన్స్కి వెళ్ళినా సరే ఆయన కట్టుదిట్టమైనటువంటి భద్రత నడుమే వెళ్ళేటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆ తర్వాత రోహిత్ శెట్టిది ఇంటి దగ్గర జరిగినటువంటి కాల్పులకు సంబంధించి కూడా పోలీసులు విచారణ పూర్తి చేశారు. ఎవరెవరు దీనికి పాల్పడ్డారు, దీని వెనకాల బిష్ణోయ్ గ్యాంగ్ ఎంత మొత్తం ఇచ్చిందని కూడా ఆధారాలతో సహా బయటపెట్టినటువంటి పరిస్థితి. ఇప్పుడు నేరుగా మరొక సూపర్ హీరో, బాలీవుడ్లో అద్భుతమైనటువంటి విజయంతో, దురంధర్తో ప్రేక్షకులను అలరించినటువంటి రణ్వీర్ కూడా ఇప్పుడు ఈ బిష్ణోయ్ గ్యాంగ్ లిస్టులో చేరిపోవడంతో ఒక టెన్షన్ అయితే కనిపిస్తోంది. ముంబై పోలీసులు ఈ ఘటనకు సంబంధించి కేసు కూడా నమోదు చేశారు. ప్రస్తుతం మొత్తం కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. వాయిస్ నోటు అమెరికా నుంచి వచ్చింది. అమెరికాలో అసలు ఎవరి నుంచి వచ్చింది, దీని వెనకాల బిష్ణోయ్ గ్యాంగ్ ఏ మేరకు ఉంది, బిష్ణోయ్ గ్యాంగ్ ఎందుకని రణ్వీర్ని టార్గెట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో తెలియాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద రణ్వీర్ ఇప్పటి వరకు కూడా ఇంతవరకు స్పందించినటువంటి పరిస్థితి లేదు. పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినటువంటి పరిస్థితి ఉంది.